హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం తోటకూర ప్లస్ కందిపప్పు కలిపి చేసే ఫ్రై ఎలా చేయాలో చూసి తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఫ్రెష్ తోటకూరని తీసుకొని బాగా ఉప్పు పసుపు వేసి నీట్గా శుభ్రం చేసుకోవాలండి. తర్వాత ఆకుల్ని కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము, ఎందుకంటే బాగా ఉడుకుతుంది. తర్వాత వచ్చేసి బాగా మళ్ళీ ఇంకోసారి వాష్ చేసేసుకొని దాన్ని మనము తర్వాత పెట్టేసుకోవాలి. అది ఎలా అనేది చూసేద్దాం. తర్వాత కుక్కర్ తీసుకొని ఒక చిన్న టీ కప్ అంత ఉంటుంది కదండి, అంత కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి ఒక్క విజిల్ వచ్చేలాగా మనము దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం. విజిల్ వచ్చేలాగా చేసుకుందాము. తర్వాత ఒక ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. కొంచెం కరివేపాకు కూడా తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక బాణలి పెట్టి ఆయిల్ పోసి అది హీట్ ఎక్కాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు వేసుకొని బాగా కలపెట్టుకున్న తర్వాత కొద్దిగా ఎర్రగడ్డ మగ్గిన తర్వాత ఈ ఆకుకూర తీసుకెళ్ళి దాంట్లో వేయాలండి.
ఆనియన్ వేగే లోపల ఈ పొడి ఉంది కదా అండి, ఇది పప్పుల పొడి. ఇది ఎలా చేసుకోవాలంటే కొద్దిగా పుట్నాలు, ఒక జీలకర్ర, కొబ్బరి, ఉప్పు, కారం ఇవన్నీ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎర్రగడ్డ మగ్గిన తర్వాత ఆకుకూర మనం దాంట్లో వేసేసుకొని కొద్దిసేపు ఆకుకూర బాగా ఉడికేలాగా చూసుకోవాలి. ఆకుకూర వేసిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి బాగా ఆకుకూర మగ్గేంత వరకు దానిని సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. బాగా సిమ్లో పెట్టుకుంటే కొద్దిగా బాగా ఉడికేలాగా చేసుకోవాలి. మంచిగా ఉడకాలి ఆకుకూర, అప్పుడే బాగుంటుంది తాలింపు. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా కందిపప్పు ఉడకాలండి. 1% మాత్రమే ఉడకాలి, అప్పుడే బాగుంటుంది తాలింపు. సో ఇలా ఉడికిన తర్వాత చూడండి, ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఆకుకూర. తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నాం కదా కందిపప్పు, అది తీసుకెళ్ళి ఆ కడాయిలో వేసేయాలండి. బాగా బాగా ఉడకాలి రెండు ఆకుకూర, అది బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఏం చేయాలంటే ఒక పప్పుల పొడి వేసుకోవాలండి. పప్పుల పొడి అది ఎలా చేసుకోవాలంటే పప్పులు, కొబ్బరి, కారం పొడి, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ వేసేసుకొని మనం ఒక పప్పుల పొడి తయారు చేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ చేసి పెట్టుకున్నానండి. అది చూపిస్తాను ఎలానో. తర్వాత మనం ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పప్పుల పొడి, అది వేసుకోవాలి. 3 or 4 స్పూన్స్ వేసుకుంటే బాగుంటుంది. సో ఇంతేనండి, ఇది కూడా ప్రిపేర్ అయిపోయింది.
తోటకూర కందిపప్పు ఫ్రై. మీకు గనక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చేసుకోండి ప్లీజ్ దయచేసి. థ్యాంక్ యూ.